హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో మన డిస్కౌంట్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో ఇంకా రిమైనింగ్ మోడల్స్ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏవే ఉన్నాయనేది చూద్దాం. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రతి మోడల్, ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ లో ఏదో ఒక ఎగ్జామ్ అడిగినాయి ఫ్రెండ్స్. ఎస్ఎస్సీఏ కానీ, బ్యాంకే కానీ, రైల్వేసే కానీ, స్టేట్ ఎగ్జామ్ లో ఉన్న అన్ని ఎగ్జామ్స్ లో ప్రతి మోడల్ ఒక క్వశ్చన్ కి ఒక మోడల్ కవర్ అయ్యే విధంగా మేము అనేది ప్రిపేర్ చేసి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ సెల్లింగ్ 72 articles a man earns a profit of SP of 9 articles. Find the profit percentage. తెలుగులో నేను చెప్తాను ఫ్రెండ్స్. క్వశ్చన్ ని ఒక వ్యక్తి అంట ఆఫ్టర్ సెల్లింగ్ 72 articles 72 వస్తువులను అమ్మిన తరువాత అతనికంట 9 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతైతే ఉందో అంత ప్రాఫిట్ గా వచ్చిందంట. అర్థమైందా ఫ్రెండ్స్? 72 వస్తువులని 72 వస్తువులను అమ్మిన తర్వాత అతనికి వచ్చిన ప్రాఫిట్ అంట ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అయితే ఎంతైతే ఉంటుందో దానికి 9 ఆర్టికల్స్ కంటే ఎక్కువ వచ్చినట్టు. ఏ మ్యాన్ ఇస్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్స్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. సో చూద్దాం. దీన్ని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? మనం సింపుల్ గా చేద్దాం. ఎలాంటిది చూడండి. ఇక్కడ ఫస్ట్ వాడు ఏమన్నా ఆఫ్టర్ సెల్లింగ్ 72 ఆర్టికల్స్ అంటే వాడు ఎంత అమ్మిండు? 72 ఆర్టికల్స్ అమ్మిండు అనమాట. 72 ఆర్టికల్స్ అమ్మిన తర్వాత అతనికి ఏమైంది? ఏ మ్యాన్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎస్పీ ఆఫ్ 72 ఆర్టికల్స్. అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం? ఎస్పీని ఏమనుకుంటున్నా అంటే ఒక వస్తువు యొక్క అమ్మిన ధర ఎంత అనుకుంటున్నా అంటే 1 రూపాయి అనుకుంటున్నాం. ఒక్కొక్క ఆర్టికల్స్ కి 1 రూపాయి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి మనకి 72 ఆర్టికల్స్ అమ్మిన తరువాత అతనికి ఏమైందంటే ప్రాఫిట్ వచ్చిందంట. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? మనం ఎంతైతే పెట్టుబడి పెట్టినామో ఆ పెట్టుబడి కంటే ఎక్స్ట్రా మనీ వస్తే దాన్ని మనం ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. ఇక్కడ ఆ వచ్చిన ఎక్స్ట్రా మనీ ఏమని చెప్తున్నాం? ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్స్. ప్రాఫిట్ అంట ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్. ఆ 9 ఆర్టికల్స్ కి ఎంతైతే అమౌంట్ ఉందో అదే ప్రాఫిట్ గా చెప్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, నేను ఈక్వేషన్ రాస్తాను క్లియర్ గా. 72 ఆర్టికల్స్ అమ్మిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందంట. అంటే ప్రాఫిట్ వచ్చిందంటే ఫస్ట్ అతను పెట్టిన 72 ఆర్టికల్స్ ఎంతైతే పెట్టుబడి పెట్టినా అమౌంట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ అన్నారు. అంటే ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి. ఎంత వచ్చింది? ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్స్. ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయింది. ఆన్సర్ అయిపోయింది. ఈ సింగిల్ స్టెప్ కనుక మీకు వేసుకోవడం వస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీ. మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. ఆఫ్టర్ సెల్లింగ్ 72 ఆర్టికల్స్ ఏ మ్యాన్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్స్. 72 వస్తువులను అమ్మిన తర్వాత అతనికంట ప్రాఫిట్ అనేది ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్స్ కి వచ్చిందంట. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? మనం ఎంతైతే పొందుతామో దానికంటే ఎక్కువ అమౌంట్ వస్తే దాన్ని మనం ప్రాఫిట్ గా చెప్తాం. సో నేనేమనుకుంటున్నా అంటే లెట్ ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ ఒక్కొక్క వస్తువుకి 1 రూపాయి అనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా రూపీస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు 72 ఆర్టికల్స్ ఎంతైతే అమ్ముతామో అతనికి ప్రాఫిట్ వచ్చిందంట. అంటే 72 ఆర్టికల్స్ అమ్మిన తర్వాత ప్రాఫిట్ అంటే ఏంటిది? నేను పెట్టిన పెట్టుబడి వచ్చింది, పెట్టుబడితో పాటు నాకు ప్రాఫిట్ కూడా వచ్చింది. ఆ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్స్. ఎస్పీ ఆఫ్ 9. సో ఈ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేయండి. ఎంత? ఎస్పీ కదా, ఇటు సైడ్ తీసుకురండి ఫ్రెండ్స్. 72 మైనస్ 9 ఎస్పీ is equal to 72 CP. 72 minus 9 అంటే ఎంత? 63 SP is equal to 72 CP. అయిపోయింది. సేమ్ నేను ఏమని చెప్పాను? ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ 1 by SP by CP 72 by 63 అవసరం లేదు. ఏమని చెప్పాలి? డైరెక్ట్ CP ఎంత? 63, SP ఎంత? 72. ఓకే కదా? సో ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్పండి డైరెక్ట్. నాకు ఎంతకి? 63 కొని 72 అమ్ముతున్నంట. అర్థమైందా ఫ్రెండ్స్? 63 కొని 72 అమ్ముతున్నట. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 63 కొన్నా. ఎంత? 7 plus 9 ప్రాఫిట్. సిపి అంటే ఎంత? 63 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100%. ఇంటూ 100% ఎంత? 9 7 7 4 1 4 14 2 by 7. ఓకే, మీరు సింప్లిఫై చేస్తే 9 7 63, 60 100 by 7 అంటే 14, 2 by 7% ప్రాఫిట్. ఓకే కదా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? ఇక్కడ మనకి సాల్వ్ చేస్తే ఇగో ఇక్కడ రాస్తున్నారు పర్సంటేజ్ ఎంత అంటే 9 by 63 into 100%. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 14, 2 by 7
14 2/7 ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, అర్థమైందా? ఈ స్టెప్ వేసుకోవడం కనుక వస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి ఈ ఒక్క స్టెప్ కనుక మీకు అర్థమైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా చాలా ఈజీగా చేయొచ్చు. కన్ఫ్యూజన్ మాత్రం అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆఫ్టర్ సెల్లింగ్ 72 ఆర్టికల్స్ అమ్మిన తర్వాత ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అంటే సిపికి యాడ్ చేసిన వచ్చి అందుకే ప్లస్ ఇవ్వాలి. అదే ఇక్కడ ప్రాఫిట్ కాకోకుండా ఒకవేళ లాస్ వస్తే ఏంటో చూద్దాం. ఇదే క్వశ్చన్ ని ఇక్కడ ప్రాఫిట్ కాకోకుండా లాస్ అని క్వశ్చన్ అడిగింది. లాస్ ఆఫ్ ఎస్పీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, చేంజ్ ఏం లేదు. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. చేయండి ఫ్రెండ్స్, అర్థమైపోయింది కదా, కాన్సెప్ట్ అర్థమైపోయింది. చేయండి, సేమ్ స్టార్ట్ చేయండి. 72 ఆర్టికల్స్ అమ్మిండు అంటే 72 ఎస్పీ. నేను ఎస్పీ యొక్క ఒక్కొక్క దానికి 1 రూపీ అనుకుంటున్నా. తర్వాత ఏమైంది? 72 ఆర్టికల్స్ అమ్మిండు అంటే సిపి. లాస్ వచ్చింది అంటే లాభం అయితేనేమో ప్లస్ తీసుకుంటాం, లాస్ అంటేనేమో నష్టానికి మైనస్ తీసుకుంటాం. సో ఎంత నష్టం వచ్చిందంట? ఎస్పీ ఆఫ్ 9 ఆర్టికల్స్. సో 9 ఆర్టికల్స్ ఎస్పీ. 72ని ఇటు తీసుకురాని 72 ప్లస్ 9 ఎంత? 81 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 72 సిపి. అర్థమైంది కదా? ఈక్వేట్ చేయడం. ఈ సిపి అంతా 81, ఎస్పీ అంతా 72. చూడండి, 81 రూపాయలకు కొని 72 రూపాయలకు అమ్ముతుండు. లాభమా నష్టమా? 81 రూపీస్ కొని 72 రూపీస్ కి అమ్ముతుండు. ఎస్పీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసి ఇలా వస్తుంది. ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 72/81. చూడండి, ఇది కూడా అంతే. కానీ స్టెప్ ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. అందుకే డైరెక్ట్ ఈక్వేట్ చేశాను. ఇది ఎలా చేశానని నేను ఫస్ట్ వీడియో కూడా, నేను సెకండ్ వీడియోలో ఎక్కడ చెప్పాను ఫ్రెండ్స్. చూడకపోతే ఎవరైనా అక్కడికి వెళ్ళి చూడండి వీటిని ఎలా చేసింది అనేది. ఓకేనా? 81 రూపాయలకు కొని 72కి అమ్ముతున్నా. నాకు ఎంత లాసు? అంతే కదా, కొన్నదేమో 81 రూపాయలకు కొన్నాం, అమ్మిందేమో 72 రూపీస్ కన్నా. అప్పుడు ఎంత లాసు? 8 ప్లస్ 1 9 లాస్ అన్నమాట. లాస్ ఎంత? 9. నాకేం కావాలి? లాస్ పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఇస్ ఈక్వల్ టు లాస్ బై సిపి 81 into 100%. సాల్వ్ చేయండి. ఎంత? 9 9 100/9%. 100/9% అంటే ఎంత? 11 1/9% లాస్. ఓకేనా? ఎంత? 11 1/9% లాస్. ఓకే కదా? అర్థమైంది కదండి? ఏం లేదు, సింపులే. ఇక్కడ ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ అయితే ప్లస్, లాస్ అయితే మైనస్. ఎన్ని? ఎస్పీఆర్ సిపి. ఒక్కోసారి ఇక్కడ సిపి కూడా అంటాడు. సిపి కూడా అంటే అప్పుడు సిపి అనేది 1 రూపీ తీసుకుంటే చాలా ఈజీ. ఈ మెథడ్ మాత్రం చాలా ఈజీ. మీరు ఏ మెథడ్ ఫాలో అయినా కన్ఫ్యూజ్ అవుతారు. మన మెథడ్ ఫాలో అంటే చాలా ఈజీగా సింపుల్ గా ప్రాబ్లం అనేది వస్తుంది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. బై హౌ మచ్ పర్సంటేజ్ ఏ షాప్ కీపర్ మార్క్ హిస్ గూడ్స్ అబౌవ్ ఇట్స్ సిపి సో దట్ బై గివింగ్ 10% డిస్కౌంట్ he may gain 30% gain. 30% gain and 10% discount. నేను తెలుగులో చెప్తాను క్వశ్చన్. బై హౌ మచ్ పర్సెంటేజ్ షాప్ కీపర్ మార్క్ హిస్ గూడ్స్ అబౌవ్. అతనంట సిపి కంటే అంటే కొన్న వేల కంటే ఎంత ఎక్కువ పర్సెంటేజ్ అనేది మనం సిపి మీద తీసుకుంటే అతనికంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రాఫిట్ అంటే ఎంత? గెయిన్ అంటే 30% వచ్చిందంట. అంటే ఇప్పుడు ఏంటి క్వశ్చన్? సిపి కంటే కొన్న వేల కంటే ముద్రణ వేల ఎంత ఎక్కువ పర్సెంటేజ్ నేను ముద్రించాలి అని అడుగుతుంది క్వశ్చన్. మళ్ళీ చదువుతాను చూడండి ఫ్రెండ్స్. బై హౌ మచ్ పర్సెంటేజ్ ఏ షాప్ కీపర్ మార్క్ హిస్ గూడ్స్ అంటే ఆ వస్తువు పైన మార్కెట్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ పెట్టాలి? దేనికంటే ఎక్కువ? సిపి కంటే ఎక్కువ. మార్క్ హిస్ గూడ్స్ అబౌవ్ ఇట్స్ సిపి సో దట్ బై గివింగ్ 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ ఇస్తాడు. హీ మే గెయిన్. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 30% అనేది ప్రాఫిట్ రావాలి. హీ మే గెయిన్ అంటే రావాలి. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 30% వచ్చేటట్టుగా నువ్వు ఏం చేస్తావు? సిపి కంటే ఎంత పర్సంటేజ్ మార్కెట్ ప్రైస్ కి ఇస్తే నీకు ఈ 30% వస్తుంది. అర్థమైంది కదా క్వశ్చన్? అర్థం కాకపోతే ఒకసారి క్లియర్ గా క్వశ్చన్ 1కి 2 సార్లు చదవండి ఫ్రెండ్స్. మనకు ఆన్సర్ ఎప్పుడైనా క్వశ్చన్ లోనే ఉంటది. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ నార్మల్ ప్రొసీజర్ చూద్దాం, తర్వాత మా మెథడ్స్ కూడా మేము ఎలా చేస్తాం కూడా చూద్దాం. ఓకేనా? By how much percentage shopkeeper mark his goods above CP so that by giving 10% discount he may gain 30%. Discount first ఏంటిది? 10% డిస్కౌంట్. మన 10% అంటే ఎంత? 1/10.
డిస్కౌంట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఫార్ములా ఏంటిది? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. అంటే రాయితీ బై ప్రకటన వేల లేదా ముద్రణ వేల ఇంటూ 100%. సో ఈ డినామినేటర్ మనకి ఏమైతుంది? మార్కెట్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఈ పైన ఉన్నది ఏమైతుంది? డిస్కౌంట్ అవుతుంది. డిస్కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమని చెప్పాను? మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఎంత? 10, డిస్కౌంట్ ఎంత? 1, సో 9. ఎస్పీ ఏమొచ్చింది నాకు ఇక్కడ? 9 యూనిట్స్ వచ్చింది. 9 యూనిట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమన్నాడు? వానికంట మనం సిపి కంటే ఎంత ఎక్కువ ముద్రించినా గెయిన్ అనేది 30% రావాలంట. ఎంత? 30%. 30% అంటే ఫ్రాక్షన్ అంటే ఎంత? 3/10. ఎందుకంటే 30/100 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, నేను ఏమని చెప్పాను? ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని బేస్ చేసుకొని చెప్పాలని చెప్పాను? కాస్ట్ ప్రైస్, కొన్న వేలని మాత్రమే తీసుకోవాలి. అదే డిస్కౌంట్ అయితే ముద్రణ వేల, మార్కెట్ ప్రైస్. ఓకేనా? సో మనకి ఈ డినామినేటర్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ 100 ఎంత? ఇది డినామినేటర్ 10 అనేది సిపి అవుతుంది. ఈ 3 ఏమైతుంది? ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎస్పీ కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్? సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు వస్తుంది? సిపి కంటే తీసేస్తే మనకి ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 10 - 3 ఎంత? 10 - 3 7. ఓకేనా? ఇక్కడ 7 ఉన్నది, ఇక్కడ 9 ఉంటుంది. ఎస్పీస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఈ రెండింటి కనుక ఇప్పుడు మనకి రేషియో ఏం కావాలి? సిపి కంటే ఎంపీ ఎంత ఎక్కువ ముద్రించాలనేది కావాలి కదా. సో ఇప్పుడు చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సారీ. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనకి ఏం కావాలి? సిపి కంటే ఎంత ఎంపీ అనేది ఎంత ముద్రించిందో కావాలి. కాబట్టి ఈ రెండింటి మనం ఈక్వేట్ చేద్దాం. సిపి, ఎస్పి, ఎంపీ ఈ మూడింటి రేషియోస్ మనకు వస్తాయి కదా. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఎస్పీ వచ్చింది, సిపి వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ 10, 3 సారీ ఫ్రెండ్స్, ఇది 13 కదా. సిపి 10 అయినప్పుడు ఎస్పీ అయితే 13. ఓకే, నాకు ఇప్పుడు ఈ రెండింటికి మనకి రేషియో ప్రపోర్షన్ ద్వారా చూద్దాం. ఈ రెండింటికి సిపి ఎస్పీ ఎంత? 10, ఎస్పీ ఎంత? 13. సేమ్ ఇక్కడ కూడా ఎంత? ఎంపీ ఎంత మనకి? 10, ఎంపీ 10. సేమ్ ఇక్కడ సిపి ఎంత? 9, మార్కెట్ ప్రైస్ ఎంత? 10. మీకు రేషియో ప్రపోర్షన్ లా వీటిని ఎలా సాల్వ్ చేసి రేషియో రావాలని మనం అక్కడ వచ్చినప్పుడు చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇలా మల్టిప్లై చేయండి, ఇలా మల్టిప్లై చేయండి, ఆర్డర్ వైజ్ వస్తుంది. అప్పుడు ఎంత? 10 × 9 ఎంత? 90. 10 × 9 ఎంత? 90. 13 × 9 ఎంత? 117. 117. 13 × 10 ఎంత? 130. ఓకేనా? వచ్చింది కదా మనకి. ఏమైనా వచ్చింది? సిపి రేషియో వచ్చింది, ఎస్పీ రేషియో వచ్చింది, ఎంపీ రేషియో వచ్చింది. క్వశ్చన్ ఏమన్నాడు? సిపి కంటే ఎంపీ ఎంత ఎక్కువ ముద్రించాలని. ఇది సిపి ఎంపీ అంటే ఈ 2 యొక్క తీసుకుంటే అయిపోతుంది. ఈ 2 రేషియోస్ తీసుకోండి, సిపి ఒకటి, ఎంపీ ఒకటి. సిపి ఎంత? 90, ఎంపీ ఎంత? 130. 0 క్యాన్సిల్ చేస్తే 9, 13. సిపి కంటే ఎంత ఎక్కువ ముద్రించాలి కాబట్టి డిఫరెన్స్ ఎంత? 4/9 ఇంటూ 100%. ఏమైతే ఫ్రెండ్స్? అప్పుడు 400/9 సాల్వ్ చేయండి. 9 4 36, 36 రిమైనింగ్ 4, 44 4/9%. 44 4/9% ఆన్సర్. 44 4/9%. అంటే సిపి కంటే 44 4/9% ఎక్కువ ముద్రిస్తే అతనికి 30% ప్రాఫిట్ వస్తుంది. అలాగే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వస్తుంది. ఓకేనా? ఇది నార్మల్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఇది నార్మల్ ప్రొసీజర్. మరి ఎగ్జామ్ లా ఇదంతా చేసి ఎంత టైం పడుతుంది? మినిమం తక్కువ 1 minute లేదా 2 minutes. 2 minutes ఈజీగా పడుతుంది. మరి 2 minutes ఈ ప్రాబ్లం చేయడానికి ఇంత అవసరం మనకి? అవసరం లేదు. మన మెథడ్ చూద్దాం ఎంత సింపుల్. సింగిల్ స్టెప్ ఎలా వస్తుందో చూడండి. సింగిల్ స్టెప్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా. కానీ కాన్సెప్ట్ కావాలి మనకి. కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ కట్. మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే ఫ్రెండ్స్. మీకు కాన్సెప్ట్ నేర్పిస్తాం యాజ్ వెల్ యాజ్ షార్ట్ కట్స్ కూడా అన్నమాట, తక్కువ టైం.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, షార్ట్ కట్ చూద్దాం. వాడు ఏమన్నాడు, బై హౌ మచ్ పర్సెంట్ షార్ట్ కీపర్, సిపి కంటే ఎక్కువ ఎంత ఎంపీకి ముద్రించాలి. డిస్కౌంట్ ఇచ్చి ఫస్ట్ మనకి ఏమేం కావాలి, సిపి రేషియో కావాలి, ఎంపీ రేషియో కావాలి, మార్కెట్ ప్రైస్ రేషియో కావాలి, కాస్ట్ ప్రైస్ రేషియో కావాలి. ఈ సిపి ఎలా వస్తుంది అంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఉంటే అది దీని యొక్క రేషియో. మార్కెట్ ప్రైస్ యొక్క రేషియో ఏంటంటే 100 ప్లస్ గెయిన్, ప్రాఫిట్ గా లాస్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా, అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది చాలా 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 ఎంత టైం నేను రెడ్యూస్ చేస్తుంది అంటే మీరు ఒకసారి ఈ మెథడ్ ఫాలో అయిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో సిపి రేషియో ఎలా వస్తుంది అంటే 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఉంటే అంత. ఎంపీ రేషియో ఎలా వస్తుంది అంటే, ఎంపీ వాల్యూ ఎలా వస్తుంది అంటే 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత ఉంటే అంత. ఒకవేళ మనకి లాస్ అడిగితే మైనస్ తీసుకోండి. ఇక్కడ చేయండి. ఇప్పుడు 100 మైనస్ డిస్కౌంట్ ఎంత 10 రేషియో 100 ప్లస్ గెయిన్ అంటే ఎంత 30. చేయండి. 100 మైనస్ 10 ఎంత 90. 100 ప్లస్ 30 ఎంత 130. చూడండి ఫ్రెండ్స్, వచ్చిందా? ఇదే రేషియో మనకి రావడానికి ఎంత టైం పట్టింది? ఇందాక మనం చేసాం కదా, సిపి ఎంపీ 90 130. ఈ రేషియో రావడానికి ఎన్ని స్టెప్స్ చేసాం? 2 మినిట్స్ వేస్ట్ చేసాం. ఎగ్జామ్ అనే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ షార్ట్ కట్ నాకు తెలిసి చాలా మందికి కూడా ఐడియా ఉండదు ఫ్రెండ్స్, కానీ ఇది ఫాలో అవ్వండి. టైం అనేది చాలా తక్కువ పడుతుంది, చాలా ఎక్సలెంట్ అనమాట షార్ట్ కట్. సో సాల్వ్ చేయండి. 0 0 క్యాన్సల్, 9 13. ఇది సిపి ఎంపీ. క్వశ్చన్ వాడు ఏమన్నాడు, సిపి కంటే ఎక్కువ ఎంత ముద్రిస్తే నాకు 30% గెయిన్ వస్తుంది. సో డిఫరెన్స్ అంటే ఎంత 4 బై దేని మీద కంటే ఎక్కువ అన్నాడు, సిపి మీదకి ఎక్కువ అన్నాడు, డినామినేటర్ 9 ఇంటూ 100%. అప్పుడు ఏమైంది 400 బై 9%. సాల్వ్ చేస్తే ఎంత 44 4/9%. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో షార్ట్ కట్స్ అయినా మెథడ్స్ అయినా ఏవైనా ఎలా ఉంటాయి, మనం కాన్సెప్ట్ చెప్తున్నాం యాజ్ వెల్ యాజ్ దానికి షార్ట్ కట్స్ కూడా ఎంత క్లియర్ గా చెప్తున్నాం ఫ్రెండ్స్. మీరు మనకు ఉండే దాంట్లో ఏదంటే కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ కట్స్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. The profit obtained by selling an article for 832 rupees is same as the loss incurred when it is sold for 448. Find the SP for 50% profit gain. అర్థమైందా? నేను తెలుగులో చెప్తాను ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ని. ఒక వస్తువుని మనం 832కి అమ్మినప్పుడు వచ్చిన లాభం అయితే ఏదైతే ఉందో అదే వస్తువుని 448 రూపాయలకి వచ్చిన నష్టానికి ఈక్వల్ అంట. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్. ఎప్పుడు ఇదేమో ప్రాఫిట్, ఇదేమో లాస్. వాడేమంటుండు, ఇక్కడ 2 క్వశ్చన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే నేను చెప్తాను, ఒకటి ఫైండ్ ద సిపి అడగవచ్చు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇదన్నమాట. సెకండ్ క్వశ్చన్ ఇది, ఫైండ్ ద ఎస్పీ ఫర్ 50% ప్రాఫిట్ గెయిన్. ఎందుకంటే సిపి వచ్చిన తర్వాతనే కదా మనం 50% ఎక్స్ట్రా ఎంత కమ్మి. ఓకేనా, దీంట్లో 2 క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ మనం నార్మల్ ప్రొసీజర్ చేద్దాం. నార్మల్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మా షార్ట్ కట్స్ మేము ఎలా అనేది కూడా చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్. ప్రాఫిట్ అంటే ఏంటి మనకి ఫార్ములా? ప్రాఫిట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ ఎంత వాడు ప్రాఫిట్ అమ్మినప్పుడు ద ప్రాఫిట్ అబ్టైన్డ్ బై సెల్లింగ్ ఆర్టికల్ ఫర్ 832. ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి, ఇది ప్రాఫిట్ అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు లాస్ ఎప్పుడు వస్తుంది? సిపి మైనస్ ఎస్పీ. ఇది ఈక్వేషన్ అన్నమాట. ఇది ఎప్పుడు వస్తుంది? ప్రాఫిట్ లా ఉన్నప్పుడు వస్తుంది. ఇది ఎప్పుడు? లాస్ కు సంబంధించిన అన్నమాట. ఓకేనా, ఇది ప్రాఫిట్, ఇది లాస్. ఇప్పుడు చూద్దాం. ద ప్రాఫిట్ అబ్టైన్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 832 రూపీస్. సెల్లింగ్ ఎంత? 832కి అమ్మితే వచ్చిన ప్రాఫిట్ అంట 448కి ఈక్వల్ అంట, అంటే లాస్ కి ఈక్వల్. దీన్ని సాల్వ్ చేస్తే సిపి వస్తుంది. అప్పుడు ఎంత? 832 ప్లస్ 448 ఇస్ ఈక్వల్ టు 2సిపి. 832 ప్లస్ 448 ఎంత ఫ్రెండ్స్? 10 8 4 12 1200 1280 1280. ఓకే, 1280 ఇస్ ఈక్వల్ టు 2సిపి. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 640 రూపీస్ అయితే 640 రూపీస్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఎంత? సిపి ఎంత? 640 రూపీస్.
వాడు అడగలే మనం ఫైండ్ ద ఎస్పీ ఫర్ 50% ప్రాఫిట్ గెయిన్. నాకు 50% కావాలంటే నేను ఎంతకు అమ్మాలి అని అడిగింది. సో 100% ఎంత, 100% ఈజ్ ఈక్వల్ టు 640. 50% ఎక్కువ అన్నాడు. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే దేని మీద తీసుకోవాలి, సిపి మీద తీసుకోవాలి. అంటే 150% ఎంత క్యాలిక్యులేట్ చేసిన వస్తే లేదా సింపుల్ గా మనం డైరెక్ట్ కూడా చెప్పవచ్చు. ఎలా చూడండి, ఇది టోటల్ 100%, దాంట్లో హాఫ్ అంటే ఎంత 320, 640 ప్లస్ 320 ఎంత 640 320 069 960. ఇలా కూడా చేయొచ్చు. డైరెక్ట్ ఆన్సర్ ఎంత 960. లేదు కొత్త వాళ్ళు ఉన్నారు మీరు ఇంకా స్టార్టింగ్ లో ఉన్నామంటే ఇలా కూడా చేయండి. ఎలా 0 0 క్యాన్సల్, 5 2 జా 5 3 జా 2 3 జా 3 into 320 క్రాస్ మల్టిప్లై ఎంత 960. ఇలా చేసిన ఒకటే, డైరెక్ట్ చేసిన ఒకటి. మీరు ప్రాక్టీస్ చేయండి కానీ ఎగ్జామ్ మాత్రం మనం ఇలానే చేయాలి. 50% టోటల్ 100%, 50% అంటే అందులో హాఫ్. 50% అంటే ఎంత బై హాఫ్ ఎంత 320. ఒరిజినల్ ఎంత 640. తర్వాత ఎంత 50% ఎక్కువ తోటి అమ్మాలన్నాడు 640. రిమైనింగ్ ఎంత యాడ్ చేస్తే ఎంత అవుతుంది 0 6 960. ఓకేనా, ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 960 అన్నమాట. ఓకేనా, ఓకే. ఇది నార్మల్ ప్రొసీజర్. ఈ స్టెప్స్ కూడా అవసరం లేకుండా షార్ట్ కట్ గా మనం ఎలా చేద్దాం చూద్దాం. ఫ్రెండ్స్ షార్ట్ కట్స్ నథింగ్ బట్ కాన్సెప్ట్ నుంచే వస్తారు ఫ్రెండ్స్. మీరు ఏదో ఎక్కడి నుంచో ఏదో బుక్ లో నుంచో కాపీ చేసింది కాదు. షార్ట్ కట్ నథింగ్ బట్ కాన్సెప్ట్ నుంచే వస్తుంది. 1 2 సార్లు ఒక 10 సార్లు చేయ ఒక ప్రాబ్లమ్ ని. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఎలా వచ్చిందో షార్ట్ కట్ కూడా చెప్తాను. చాలా మంది ఏంటంటే వాళ్ళేదో ఫైండ్ అవుట్ చేసినట్టుగా చెప్తుంటారు ఫ్రెండ్స్. అది కాదు, వేదిక్ మ్యాథ్స్ ద్వారా మనకి స్పీడ్ ఎలా అనేది వస్తుంది. వేదిక్ మ్యాథ్స్ అంటే వాళ్ళు ఎప్పుడో షార్ట్ కట్స్ అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిఫరెంట్ గా మనం ఇప్పుడు చెప్పేమని చాలా ఇన్స్టిట్యూట్లు అయితే వాళ్ళైతే మా షార్ట్ కట్ అవన్నీ కాదు. వేదిక్ మ్యాథ్స్ లో ఎప్పుడో పూర్వకాలం అప్పుడే షార్ట్ కట్స్ అన్ని వచ్చినాయి. దాన్ని మనం డిఫరెంట్ వేరే చెప్పుకొని మా షార్ట్ కట్ అని చెప్తున్నాం. కానీ అవన్నీ ఎప్పుడో ఆ వేదిక్ మ్యాథ్స్ దాంట్లో చేసే మీకు అర్థం. కానీ ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ నుంచి కూడా షార్ట్ కట్ రావడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఎప్పుడు వస్తుంది అంటే మేము చేసేది కూడా అదే. కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత దాని నుంచి షార్ట్ కట్స్ అనేది చూద్దాం. ద ప్రాఫిట్ అప్టైన్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 832. ప్రాఫిట్ అంటే మధ్యలో ఏముంటుంది, ఇప్పుడు సిపి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, సిపి కంటే ఎక్కువ ఉంటేనే ప్రాఫిట్ వస్తుంది. సిపి కంటే ఎక్కువ ఉంటేనే కదా ప్రాఫిట్. అదెంత 832. ఇది ప్రాఫిట్ అన్నమాట. తర్వాత ఏమన్నాడు, సేమ్ యాజ్ ద లాస్ ఇంక్లూడ్ వెన్ ఇట్ సోల్డ్ ఫర్ 440. లాస్ అంటే సిపి కంటే తక్కువే కదా, ఎంత 448. వాడు ఏమన్నాడు, సేమ్ అన్నాడు. చూడండి, నీకు సిపి నుంచి ఈ ప్రాఫిట్ కి ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో, ఎగ్జాంపుల్ 1 యూనిట్ అనుకుంటున్నా, అదే సేమ్ అంట సిపి నుంచి లాస్ కూడా 1 యూనిట్ అని చెప్పిండు. ఇదే కదా, అర్థమైందా ఫ్రెండ్స్? క్లియర్ గా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ద ప్రాఫిట్ అప్లైన్డ్ బై ఎంతకైతుందో సిపి నుంచి ప్రాఫిట్ ఎంత అయితే వచ్చిందో అదే సిపి నుంచి మనకి లాస్ కూడా వచ్చింది. ఆ రెండు అనేది ఈక్వల్ ఉంది. ఇది 1 యూనిట్ 1 యూనిట్ ఎందుకు తీసుకున్నా అంటే ఈక్వల్ అనేది కాబట్టి. ఒకవేళ ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఏమంటాడంటే సేమ్ అనుకోకుండా 9 టైమ్స్ అంటాడు. 9 టైమ్స్ యాజ్ ద లాస్ అంటాడు. అంటే లాస్ అనేది 1 అయితే ప్రాఫిట్ అనేది 9 టైమ్స్ అనమాట. అట్లా ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి అయితే ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మనకి స్టెప్స్ రెడ్యూస్ చేసుకుని ఎలా చేస్తాం చూడండి. సిపి కంటే ఎక్కువ వచ్చింది ఎంత 832. ఇది ఎంత లాస్ 448. సో ఇప్పుడు చూడండి ఈ డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ ఎంత 832 448. ఈ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత అయితే డిఫరెన్స్ అయితే ఉందో అది ఈ డిఫరెన్స్ అయ్యి కదా. సో 1 + 1 2 యూనిట్స్. 2 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ డిఫరెన్స్ అయితే ఎంత ఉందో అదే ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, ఓకేనా? అర్థమైంది కదా. ఈ డిఫరెన్స్ అయితే ఏది ఉందో అది ఎంత ఉంది. సో ఈ డిఫరెన్స్ ఎంత మనకి 14 12 4 డిఫరెన్స్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఎంత మనకి 12 నుంచి 8 పోతే 4 12 8 3 384 అనేది డిఫరెన్స్. ఓకేనా? ఈ డిఫరెన్స్ అయితే ఏదైతే ఉందో మనకి ఈ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ రావాలంటే రెండింటి ఏం చేయాలి, యాడ్ చేయాలి. 2 యూనిట్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత, ఈ డిఫరెన్స్ 832 నుంచి 448 పోతే ఎంత, 42 అంటే సింపుల్ కూడా చేయండి, మనకి ఇది కూడా వస్తుంది. 42 కి ఇంకెంత ఉంది, 52 కలిపితే 52 + 32 ఎంత 84. 84 3
ఎంత 384 అనేది. ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో 384 ఇది. ఇప్పుడు 1 యూనిట్ కావాలి, ఎందుకంటే ఈ 1 యూనిట్ అనేది వస్తే మనకి సిపికి యాడ్ చేస్తే వస్తుంది. ఎంత 1 యూనిట్ అంటే 192 రూపీస్, అంతే కదా 192 రూపీస్. ఈ 192 అనేది ఏంటిది, ఈ డిఫరెన్స్ అనేది 1 యూనిట్. సో ఇప్పుడు నాకు సిపి కావాలంటే 448 ప్లస్ ఈ 192 చేస్తే వస్తుంది. ఎంత 192 అంటే 400 ప్లస్ 100 500 500 48 ప్లస్ 2 50 190 ఎంత అవుతుంది అప్పుడు 640 రూపీస్. సేమ్ ఇందాక కూడా ఎంత వచ్చింది మనకి సిపి, చూడండి ఫ్రెండ్స్ సిపి ఇక్కడ కూడా 640 వచ్చింది. సేమ్ మనకి ఎంత కావాలి 50% ఎబో కావాలి, 50% ఎబో కావాలి కాబట్టి ఎంత అయితే దీంట్లో హాఫ్ ఎంత 320 ప్లస్ 640 ఎంత అవుతుంది 960. ఓకేనా, ఇది గనక మీకు అర్థమైతే చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఆ స్టెప్స్ ఏదో వేసుకున్నదో ఇది నేను చెప్పాను, లేదు మాకు అదే కంఫర్టబుల్ ఉందంటే చేయండి. కానీ ప్రాబ్లం కనుక టఫ్గా ఇచ్చినప్పుడు ఒక్కోసారి మనకి 9 టైమ్స్ అంటాడు లేదా హాఫ్ అంటాడు, అలాంటి టైంలో ఇది చాలా స్టెప్స్ అనేది రిడ్యూస్ చేస్తుంది. ఈ మెథడ్ మీకు అలవాటు కావాలంటే ప్రాక్టీస్ మాత్రం. ఏదైనా సరే షార్ట్ కట్ ఎప్పుడు వస్తాయంటే కాన్సెప్ట్ బాగా వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ నుంచే మనకి వస్తాయి అన్నమాట షార్ట్ కట్స్. నెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది. Next problem, friends. Kiran bought a cow and horse for 3,000 rupees. He sold the cow for 20% profit and the horse sold for 10% loss. Overall obtained 2% profit. Overall anta 2% profit వచ్చిందంట. So then find the cost price of cow. దీన్ని మనం ఎలిగేషన్ మెథడ్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు, నార్మల్ ప్రొసీజర్ ద్వారా కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దాం, నార్మల్ ప్రొసీజర్ చెప్పిన తర్వాత ఎలిగేషన్ ద్వారా కూడా షార్ట్ కట్లు ఎలా చేద్దాం చూద్దాం. సో కిరణ్ అనే వ్యక్తి బాట్ ఏ కౌ అండ్ హార్స్ ఎంత కొన్నాడంట 3,000 రూపీస్ కొన్నాడంట. కొన్న తర్వాత ఈ సోల్డ్ ద కౌ, ఆవును అనే దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. కిరణ్ బాట్ ఏ కౌ అండ్ హార్స్, కిరణ్ అనే వ్యక్తి ఒక ఆవుని గుర్రాన్ని 3,000 రూపాయలకి కొన్నాడంట. కొన్న తర్వాత అందులోని ఆవునంట 20% లాభానికి అమ్మిందంట. అలాగనే గుర్రాన్ని 10% లాస్ కి అంటే నష్టానికి అమ్మిండు. ఓవరాల్ గా అతని మొత్తం మీద 2% అనేది లాభం వచ్చిందంట. అయినా కాస్ట్ ప్రైస్ ఆఫ్ కౌ. ఫ్రెండ్స్ ఇక్కడ నేను తెలుగులో రాయకపోవడానికి బోర్డు అనేది కొంచెం చిన్నగా ఉన్న ఫ్రెండ్స్, అందుకే స్పేస్ లేక రాయట్లేదు. కానీ నేను తెలుగులో మీకు క్లియర్ గా ప్రతి క్వశ్చన్ అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, డోంట్ వరీ. సో మనకేంది cow plus horse is equal to 3,000 rupees. So he sold the cow for 20% profit. ఈ కౌ అంట 20% ప్రాఫిట్ తోటి అమ్మిందంట. అండ్ హార్స్ సోల్డ్ ఫర్ 10% లాస్, గుర్రాన్ని అంట 10% లాస్ కి నష్టానికి అమ్మిందంట, 10% లాస్. అయితే ఓవరాల్ గా ఈ అప్టైన్ 2% ప్రాఫిట్, ఓవరాల్ గా అంటే 2% అంట. అంటే మొత్తం ఏమో 3,000 రూపీస్, అందులో 2% చూడండి ఫ్రెండ్స్, మనకి 10% అంటే ఎంత 300, 1% అంటే ఎంత 30, 1% 30 అయితే 2% ఎంత 60. సో 60 రూపీస్. ఓకేనా, ఈ ఈక్వేషన్ ఎలా వేసానంటే మళ్ళీ చూడండి. ఫస్ట్ ఏమన్నాడు కౌ ప్లస్ హార్స్ 3,000 రూపీస్, సి ప్లస్ హెచ్ 3,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు ఈ ఆవును అనేది 20% ప్రాఫిట్ కమ్మింది. జస్ట్ మల్టిప్లై చేశాను అంతే, 20% ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అంతే. ఇక్కడ ఏంటి గుర్రాన్ అంటే లాస్ కమ్మింది, లాస్ కాబట్టి మైనస్ పర్సెంటేజ్ తీసుకుని. ఓకే, ఇవన్నీ వాల్యూస్ లో ఉంది కాబట్టి పర్సెంటేజ్ కూడా ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 20/100 సి మైనస్ 10/100 హెచ్ ఇస్ ఈక్వల్ 60. ఫ్రెండ్స్ ఇలా ప్రతి 1/1 స్టెప్ చెప్పడానికి మన క్లాస్ బిగినర్స్ ఉన్నా సరే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫస్ట్ వీడియో అయినా సరే అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సో 20C ఎల్సిఎం చేస్తే 100 కదా, 10H ఇస్ ఈక్వల్ టు 6,000. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూద్దాం, సాల్వ్ చేద్దాం. సి ప్లస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 3,000 రూపీస్. ఓకేనా, 2% అంటే ఎంత మనకి 60 రూపీస్. ఎలా వస్తుంది అర్థమైంది కదా, ఇందులో 2%, 2/100, 2 zeros కి 2 zeros క్యాన్సల్ చేస్తే 60. అలా చేసినప్పుడు డైరెక్ట్ చేసినాం. సెకండ్ ఈక్వేషన్ ఎంత 20C మైనస్ 10H ఇస్ ఈక్వల్ టు 6,000. సో మనకి ఏం కావాలి, కౌ కావాలి, ఆవు కావాలి. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ కౌ, ఆవు యొక్క ధర ఎంత అని అడుగుతుంది. సో నాకు ఆవు కావాలి కాబట్టి ఆర్స్ ని 10 తోటి మల్టిప్లై చేస్తాను. దీన్ని
10 తోటి మల్టిప్లై చేయండి. ఏమైతుంది ఈక్వేషన్? 10c ప్లస్ 10h ఈజ్ ఈక్వల్ టు 30,000. అంతే కదా, 10 తోటి మల్టిప్లై. ఇదెంత? 20c మైనస్ 10h ఈజ్ ఈక్వల్ 6,000. యాడ్ చేయండి. ప్లస్ 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 క్యాన్సిల్ అయితే ఎంత? 30c ఈజ్ ఈక్వల్ టు 36,000. అంతే కదా, 30,000 6,000 36,000. క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 3 1 3 2 1200. కౌ యొక్క కాస్ట్ ఎంత? 1200 రూపీస్. ఓకేనా? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ కౌ ఎంత? 1200 రూపీస్. ఓకే కదా, ఇది నార్మల్ ప్రొసీజర్, బేసిక్ మెథడ్ కాన్సెప్ట్. కానీ ఎగ్జామ్ ఇలా చేస్తే మనకి ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? షార్ట్ కట్ లా ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్తున్న ప్రతి ప్రాబ్లం కూడా ప్రీవియస్ ఇయర్ లో ఏదో ఒక ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్స్ మాత్రమే. మనం ప్రతి క్వశ్చన్ కి ఒక మోడల్ అనేది కవర్ చేస్తున్నాం. ఇంకా మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరైతే చూడలేదో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? షార్ట్ కట్ లో తక్కువ టైంలో ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేసుకొని చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ సోల్డ్ ద ఫస్ట్ కవ్ అనేది రానంట 20% ప్రాఫిట్ తోటి కమ్మినంట. హార్స్ అనేది ఏం చేసాడు? 10% లాస్ కాబట్టి మైనస్. ఓవరాల్ ఎంత? 2% ఓవరాల్. ఎలిగేషన్ మెథడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఒకే యూనిట్స్ ఉండాలి. ఒకే యూనిట్స్ అంటే ఉంటే అన్ని ప్రాఫిట్ అయినా ఉండాలి, ఉంటే అన్ని లాస్ అయినా ఉండాలి. అలా మనకి ఎలిగేషన్ మెథడ్ వచ్చినప్పుడు నేను చెప్తాను క్లియర్ గా డీటెయిల్ గా ఏది ఇస్తే ఏందనే చెప్తాను. కానీ ఒక మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎలిగేషన్ అంటే ఏంటిది? మనకి ఇచ్చిన దాంట్లో యూనిట్స్ అన్ని కూడా సేమ్ ఉండాలి. ఒకటి హైయర్ ఉండాలి, లోయర్ ఉండాలి. ఈ వాల్యూ మాత్రం చూడండి, ఈ రెండింటి మధ్యలో మాత్రం ఈ వాల్యూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎలిగేషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఫస్ట్ ఏం చెప్పారు రూల్? మనం ఎలిగేషన్ అప్లై చేయాలంటే యూనిట్స్ అన్ని సేమ్ ఉండాలి. యూనిట్స్ అంటే ఏంటిది? ఉంటే అన్ని లాస్ అయినా ఉండాలి, లేదా ఉంటే అన్ని మనకి ప్రాఫిట్ లైన్ ఉండాలి, లేదా ఆ రేషియో నథింగ్ బట్ ఇక్కడ మనకి లాస్ పర్సెంటేజ్ కాదు, పర్సెంటేజ్ అనేది కూడా మనకి ఓవరాల్ ఒకే యూనిట్స్ ని కలిగి ఉండాలన్నమాట. సెకండ్ ఏంటిది? ఈ మిడిల్ వాల్యూ అనేది ఈ రెండింటి కంటే మధ్యలో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా చేయాలంటే హైయర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. ఇక్కడ ఈ రెండింటిలో ఏది హైయర్ వాల్యూ? ఇది హైయర్ వాల్యూ. హైయర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ ఎంత? 20 మైనస్ 2 ఎంత? 18%. హైయర్ వాల్యూ మైనస్ 2 పెద్దదా మైనస్ 10 పెద్దదా? 2 పెద్దది కదా. హైయర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ 2 మైనస్ 2 మైనస్ ప్లస్ 10 ఎంత? 12%. ఎంత? 6 2 జా 6 3 జా 2:3 ఎంత వచ్చింది? 2:3 రేషియో వచ్చింది. అంటే ఎంత? టోటల్ 5 పార్ట్స్. ఈ వచ్చిన రేషియో అంటే సిపికి ఈక్వల్ కాస్ట్ ప్రైస్. మొత్తం ఎంత? 3,000 రూపీస్. 5 పార్ట్స్. నాకు కావాలండి కౌ మాత్రమే కావాలి. 2 పార్ట్స్ ఎంత? 2 పార్ట్స్ అనేది ఎంత? ఇప్పుడు ఏమైంది? 5 6 600. 2 into 600 1200 రూపీస్. ఓకేనా? వచ్చింది కదా ఫ్రెండ్స్ ఆన్సర్? 1200 రూపీస్. ఇందాక చేసినేమో జనరల్ మెథడ్, ఇప్పుడు చేసిన ఎలిగేషన్ షార్ట్ కట్. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రతి వీడియో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ లో చేసిన ప్రతి క్వశ్చన్ కూడా ఒక్కొక్క మోడల్ అన్నమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్. మనం ఇప్పటిదాకా ఫస్ట్ వీడియో నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే చెప్తాం అన్ని మోడల్స్ కూడా మనం అన్ని ఎగ్జామ్స్ యూస్ఫుల్ అయ్యా కవర్ చేసాం. ఫ్రెండ్స్, మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే కంటెంట్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు కంటెంట్ చూసి మీకు నచ్చితే డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కి అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యూస్ఫుల్ కంటెంట్ అనేది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందా ఫ్రెండ్స్? సో ఎవరికైతే ఈ వీడియో మీకు నచ్చుతుందో మీ గ్రూప్స్ లో కానీ వాట్సాప్ లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, 10th ఇంటర్ బీటెక్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. రీజనింగ్ కూడా మేడం చెప్తుంది, నెక్స్ట్ హిస్టరీ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ మేము 1 by 1 చెప్పాలనుకుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి. మన వీడియోస్ పెట్టినప్పుడు మీకు వస్తాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.